ఈ రోజు మన ఛానల్లో ఒక రెసిపీ రాబోతుంది. ఆ రెసిపీ ఏంటో అని ఆలోచిస్తున్నారు. ఆ రెసిపీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి. సో ఆ రెసిపీ పేరు వచ్చేసి మటన్ దొన్నె బిర్యానీ. సో ఈ దొన్నె బిర్యానీ వచ్చేసి అంతా కర్ణాటక వైపు బాగా ఫేమస్. ఇప్పుడు మన వైపు కూడా బాగా చేసుకుంటున్నారు. సో ఫస్ట్ ముందుగా మ్యారినేట్ చేసుకున్నాను. నేనైతే కేజీ రైస్ కి కేజీ మటన్ తీసుకున్నాను. సో మటన్ లో ముందుగా సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, మసాలా పొడి, జీలకర్ర పొడి, ఇలా అన్ని పొడులు వేసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని తర్వాత కాస్త నిమ్మకాయ అయితే పిండుకోండి. సో నిమ్మకాయ వచ్చేసి ఒక స్పెషల్ ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తుంది. చాలా బాగుంటుంది. అండ్ కర్డ్, ఇందులో ఏంటంటే కాస్త గ్రేవీ చాలా ఎక్కువగా ఉండాలి. సో కర్డ్ వచ్చేసి కొంచెం ఆల్మోస్ట్ లైక్ 1 కప్ యాడ్ చేసుకోండి కర్డ్. సో కర్డ్ అంతా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోండి. అండ్ ఇది ముందుగా మ్యారినేట్ చేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముక్కకంతా బాగా పడుతుంది. ముక్క కూడా మెత్తగా అవుతుంది. సో మ్యారినేషన్ అనేది కంపల్సరీ అనమాట. అట్లీస్ట్ 1 hour అయినా మ్యారినేట్ అయ్యేలాగా చూసుకోండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఈలోగా ఏం చేస్తారంటే ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. సో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఏంటంటే ఒక స్వీట్నెస్, చిన్న స్వీట్నెస్, మైల్డ్ స్వీట్నెస్ టేస్ట్ వచ్చి చాలా బాగుంటాయి. సో ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ. అండ్ మనం ఫ్రై చేసుకున్న ఆయిల్, ఆనియన్స్ ఏవైతే ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వీటిలో కొంచెం వేసుకోవాలి. అండ్ కసూరి మేతి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి అలా ఉంచుకోండి. సో చూసారు కదా, మ్యారినేట్ చేసినప్పుడు చాలా గ్రేవీ వస్తుంది. కర్డ్ వేసి అల్లం వెల్లుల్లి ముద్ద ఎక్కువ వేసాం. సో ముందుగా మనం ఒక బాగా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోండి. సో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ చిల్లీస్. సో ఇదేంటంటే దొన్నె బిర్యానీకి ఒక ముద్ద అనేది రెడీ చేసుకోవాలన్నమాట. సో ఆ ముద్ద కోసం అండ్ ఆనియన్స్ వచ్చేసి ఎక్కువ పడతాయి, ఎందుకంటే ముద్ద కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి. సో లైక్ 1 kg రైస్ కి లైక్ 4 బిగ్ ఆనియన్స్ అయితే సరిపోతుంది. సో ఇలా గ్రీన్ చిల్లీస్ తర్వాత ఆనియన్స్ కూడా బాగా వేగాలి. అండ్ టమాటోస్ యాడ్ చేసుకోండి. అండ్ టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాక కాస్త ఇలా కలుపుకోండి. సో టమాటోస్ ఎక్కువ అయితే అక్కర్లేదు, ఎందుకంటే పులుపు వస్తుంది. ఒక టమాటో అయితే సరిపోతుంది. అండ్ గుప్పెడు క్యాషు, గుప్పెడు బాదం కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం అలా మగ్గనివ్వండి. సో అన్ని మగ్గితే సరిపోతుంది, ఏమి బాగా ఫ్రై అయితే అవ్వక్కర్లేదు. అండ్ పుదీనా, కొత్తిమీర చాలా ఇంపార్టెంట్ మటన్ దొన్నె బిర్యానీకి. సో గుప్పెడు పుదీనా అండ్ గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇలా బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గాక అప్పుడు చల్లారనివ్వండి. చల్లారినాక ఇంకా మీరు మిక్సీ చేసుకొని ఈ పేస్ట్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఈలోకి మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, దీన్ని వచ్చేసి కుక్కర్ పెట్టుకోండి. వేరే చికెన్ అయితే డైరెక్ట్ గా మీరు అందులోనే చేసుకోవచ్చు, బట్ మటన్ కాస్త మెత్తగా అవ్వాలి కాబట్టి ముందుగా ఒక 4 to 5 విజిల్స్ కుక్కర్ పెట్టేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది అనమాట. సో ఇలా మటన్ అయితే ముందుగా మీరు కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్ పెట్టేసుకున్నాక ఈ పేస్ట్ ఈలోగా మనకు చల్లారుతుంది కదా, సో ఆ పేస్ట్ మనం జార్ లో వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుందాం. సో ఈ పేస్ట్ వచ్చేసి మెయిన్ అనమాట. అండ్ ఇందులో కొత్తిమీర, పుదీనా అండ్ గ్రీన్ చిల్లీస్ ఇవైతే చాలా కంపల్సరీ దొన్నె బిర్యానీకి. సో ఇలా మనం అదే ప్యాన్ లో ఘీ అండ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ మసాలా అన్ని యాడ్ చేసుకోండి. లైక్ సినమన్ స్టిక్, యాలుక, పువ్వు, షాజీరా, కసూరి మేతి, జాజికాయ కూడా కంపల్సరీ అండి. జాజికాయ అండ్ చిన్నది స్టోన్ ఫ్లవర్ వచ్చి చిన్నది, అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ యాడ్ చేసుకుని ఇవన్నీ కాస్త వేగనివ్వండి. మాడిపోకుండా చూడండి, కొంచెం వేగితే సరిపోతుంది. అండ్ అప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఈ పేస్ట్ వచ్చేసి బాగా వేగాలన్నమాట, పచ్చివాసన పోయే వరకు బాగా వేగాలి. సో మీకు ఇందులో కనపడుతుంది మొత్తం కొంచెం నూనె తేలే వరకు ఆ పేస్ట్ అనేది వేగాలి. అండ్ ఈ పేస్ట్ కొంచెం అడుగంటుంది, ఎందుకంటే అందులో క్యాజు అవన్నీ కూడా వేసాం కదా. సో దాన్ని అలా కాస్త కలుపుతూ ఉండండి. సో మొత్తం కలిపి అలా వేగాక అప్పుడు మీరు ఇందాక కుక్కర్ లో చూసారు కదా, ఇలాగ ఆయిల్ అనేది తేలాలి. సో మనకి ఇప్పుడు వేగిపోయింది. అండ్ ఈలోగా మటన్ కుక్ అయిపోతుంది. సో మటన్ కుక్ అయిపోయాక మొత్తం ఆ మటన్ ది అంతా కూడా ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాస్త అలాగా మగ్గనివ్వండి. సో మటన్ కి మొత్తం ఆ పేస్ట్ అనేది పడుతుంది అనమాట. సో మిక్స్ చేసుకొని కాసేపు అయితే ఉండివ్వండి. సో మటన్ అనేది 4-5 విజిల్స్ పడితే ఆల్మోస్ట్ అక్కడే 3/4 కుక్ అయిపోతుంది. మిగతాదంతా జస్ట్ ఇక్కడ మసాలా పట్టేలాగా ఉంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఇందులో కుక్ అవ్వడం చికెన్ కి అయితే ఓకే, కానీ మటన్ కి టైం పడుతుంది కాబట్టి మటన్ సైడ్ పెట్టేసుకుంటే కొంచెం డిష్ అనేది బేగా అవుతుంది అనమాట. సో ఇలాగా మొత్తం కుక్ చేసుకొని
ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ఆల్రెడీ వాష్ చేసుకొని ఉంచుకోండి. సో బిర్యానీ రైస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని ఇందులో సరిపడా ఉప్పు అనేది మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. టోటల్ రైస్ కి సరిపోవాలి కదా, సో ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ఆల్రెడీ వాష్ చేసి ఉంచుకున్నాం కదా, బిర్యానీ రైస్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఇందులో రైస్ కూడా చాలా ఇంపార్టెంట్. దొన్నె బిర్యానీకి ఏంటంటే చిన్న ముత్యాల రైస్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఆ రైస్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ వేరే బిర్యానీ రైస్ కన్నా కూడా అయితే ఇంట్లో నార్మల్ రైస్ ఉంటే యూజ్ చేయండి, లేదంటే చిట్టి ముత్యాల రైస్ అనేది బాగుంటుంది. సో ఇలా యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సరిపడా వాటర్ ఎంతైతే పడుతుందో ఆ క్వాంటిటీకి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. సో ఆల్రెడీ మనం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇవన్నీ మళ్ళీ అసలు ఏమీ యాడ్ చేయక్కర్లేదు. అండ్ రైస్ అనేది ఇలా కలుపుకొని కొంచెం వెయిట్ అనేది పైన పెట్టుకోండి. సో ఆవిరికి ఆ వాటర్ కి అంతా పట్టి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో దొన్నె బిర్యానీ స్పెషల్ ఏంటంటే రైస్ కూడా చిట్టుముత్యాల రైస్ కదా, జస్ట్ ఇంట్లో ఫ్లేవర్డ్ గా తినే బిర్యానీ లాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది ముక్క కూడా అసలు ముక్కకు చాలా బాగా పడుతుంది. అండ్ ఒక టైప్ ఆఫ్ ఎవరికి బిర్యానీ కొంచెం జ్యూసీగా అలా తినడం ఇష్టం, గ్రేవీ ఎక్కువగా, అలాంటి వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. నేను మసాలా కొంతమంది ఎక్కువ తినలేరు కదా, వాళ్ళకి మైల్డ్ ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది అనమాట. అసలు టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు చాలా నచ్చింది. సో ఇది చెల్లి నేర్చుకుని రెసిపీ అసలు పర్ఫెక్ట్ గా చేస్తుంది అనమాట. ఎక్కడైతే నేను కుస్కోటి బిర్యానీ ఇవన్నీ బాగా ఫేమస్ గా లైక్ మటన్ బిర్యానీ తిన్నాను, సేమ్ అలాగే వస్తుంది అనమాట టేస్ట్ కూడా. నేను వాళ్ళ ముక్క ఎందుకంత సాఫ్ట్ గా వచ్చింది అది మ్యారినేషన్, నెక్స్ట్ కొంచెం మటన్ కూడా లేట్ గా, సో అలా అవి చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో అవి కంపల్సరీ ఉంటుంది బిర్యానీకి. సో ఇదండి మన రెసిపీ. చూడండి అంతా కొత్తులు అయితే ఆడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తులు ఆడాక అప్పుడు మనం వెయిట్ పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని వెయిట్ పెట్టుకుంటే అప్పుడైతే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes అలాగా దానికి ఆవిరికి అలా వదిలేయండి. వదిలేస్తే ఫ్లేవర్ అంతా దానికి ఇంకుతుంది అనమాట. సో రైస్ అనేది మర్చిపోవద్దు, అస్సలు బిర్యానీ రైస్ అనేది యూజ్ చేయొద్దు. మెయిన్ గా ఇందులో ప్రిఫర్ చేయాల్సింది చిట్టి ముత్యాల రైస్. ఒకవేళ మీకు అది దొరకకపోయినా సరే ఇంట్లో నార్మల్ రైస్ అయితే వండుకోండి, బాగుంటుంది. అండ్ లాస్ట్ లో ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మ్యారినేషన్ టైంలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వాటి ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మన దొన్నె బిర్యానీ చెఫ్ అనమాట వర్షిని మా చెల్లి. సో వంటలు అయితే ఎరగొట్టేస్తుంది అనమాట. సో ఇలా మొత్తం ఆవిరికి ఇలా వెయిట్ పెట్టుకున్నాం అంటే ఏమవుతుందంటే సో మొత్తం దానికి ఇంకుతుంది అనమాట ఆ స్మోక్ ఫ్లేవర్. కానీ ఎప్పుడైనా మీరు స్మోక్ ఫ్లేవర్ పెడతారు కదా, లైక్ బొగ్గుల్లో నెయ్యి వేసి అది పట్టడానికి తండూరి ఫ్లేవర్ కోసం పెడతారా, అలా అయినా సరే ఎప్పుడైనా వెయిట్ పెడితే ఏమవుతుందంటే పర్టికులర్ మొత్తం దానికి ఆ స్టఫ్ కి ఆ స్మోక్ అనేది ఉంటుంది. సో అలాగే ఎప్పుడైనా ఆవిరి మీద తిన్నది, సో మెయిన్ గా ఆవిరి బయటకు రాకుండా ఇలా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మన దొన్నె బిర్యానీ కంప్లీట్ గా అయిపోయింది. మటన్ పీసెస్ చూస్తే చాలా జ్యూసీగా ఉన్నాయి అండ్ చాలా ఒక టెండర్, ఒక ఏంటంటే అది ఎలా చిరిగితే ముక్క అనేది చిరిగిపోద్ది అనమాట. అసలు చాలా చాలా బాగుంది. నేను అంత పర్ఫెక్ట్ గా వస్తుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనంటే అసలు రెసిపీ పెట్టేదాన్నే కాదు, బాగా పర్ఫెక్ట్ గా వస్తే పెడదాం అని చెప్పట్లేదు. సో ఒక ముద్ద తిరిగినండి భయపరచుకో. అండ్ ఇది ఏంటంటే ఏ బిర్యానీ అయినా ఏదైనా సరే వేడిగా తింటే చాలా కమ్మగా ఉంటుంది, ఏ ఫుడ్ అయినా సరే. సో దీనికి అదే వర్తిస్తుంది అనమాట, వేడిగా తినండి, చాలా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ట్రై చేసిన మటన్ ఒకవేళ ఇష్టం బిర్యానీ అనుకుంటే మాత్రం మటన్ తో ట్రై చేయండి, మటన్ తో ఇంకా బాగుంటుంది చికెన్ తో కంపేర్ చేస్తే దొన్నె బిర్యానీ. సో ఇదండి మన రెసిపీ. మరిన్ని రెసిపీస్ తో మీ ముందుకైతే వస్తాం. అంతవరకు సెలవు.